గ్రంథాన్ని తిరుగుతామండి. సామెతలు 24వ అధ్యాయము 21వ మాట చదువుకుందాము. సామెతలు 24వ అధ్యాయము 21వ మాట. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయుని వారిని జోలికి పోకుము. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశము దేవునిని గణపరచడము. హల్లెలూయా. చూడండి, మన వ్యక్తిగత జీవితాలలో కొంతమంది కొన్ని మేలులు చేసినప్పుడు, లేకపోతే కొంతమంది మనకి కొన్ని సహాయం చేసినప్పుడు, కొన్నిసార్లు ఏంటంటే మనము వాళ్ళని ఎక్కువగా పొగుడుతున్న సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ దేవుడు మనకి ఎక్కువగా ఏదైనా ఆస్తులైనా లేకపోతే మనం ఏదైనా కలిగి ఉంటే మనము వారికి కొంత సహాయం చేసేవారిగా ఉంటాము. మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ విధముగా ఉన్నా మనము కొంతమంది వ్యక్తుల్ని మర్చిపోలేము. బహుశా వారు మన జీవితంలో చేసిన మేలును బట్టి, లేకపోతే వారు మన జీవితంలో చేసిన కొన్ని పనులు బట్టి మనం వాళ్ళని ఎక్కువగా పొగిడేవారిగా ఉంటాము. మనము వాళ్ళని మర్చిపోయేవారిగా ఉండము. అదేవిధంగా మనం చూసినట్లయితే మనము దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత దేవుడు మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేసేవారిగా ఉన్నారు. పాపంలో ఉన్న మన బ్రతుకులను పరిశుద్ధంగా మార్చేవారిగా కూడా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవునికి మనం ఏంటంటే కృతజ్ఞతగా ఏంటంటే ఆయనను గణపరిచేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. అయితే కొన్ని సందర్భాలు ఏంటంటే మనము మర్చిపోయేవారిగా ఉంటాము. మనము ఎవరిని గణపరచాలో, ఎవరికి మనము కృతజ్ఞతలు చెల్లించాలో, ఎవరిని మనము పొగడాలో వారిని మర్చిపోయి లోక సంబంధంగా కొన్నిసార్లు ఏంటంటే మనము వ్యక్తులని ఎక్కువగా పూజించేవారిగా ఉంటాము. అయితే ఉదయకాల సమయంలో దేవునిని గణపరిచేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము చూసినట్లయితే దేవునిని గణపరిచే మార్గాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే, మొదటగా ఏంటంటే స్తుతించడము లేదా ఆరాధన చేయడము. నిజంగా దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆదివారం అయినా లేకపోతే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లోనైనా మనము దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని మనము స్తుతించేవారిగా, ఆరాధన చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా ఆయన చేసిన మేలులకు మనమట కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. అలాగ చేయడం అనేది గణపరచడము అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. కానీ చాలామంది ఏంటంటే మందిరానికి వచ్చిన తర్వాత ఫోన్లు ముట్టడము, మందిరానికి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళతో మాట్లాడము, మందిరానికి వచ్చిన తర్వాత సనుక్కోవడము, గొనుక్కోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. గమనించండి, దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే ఆయనను మనము స్తుతించేవారిగా, ఆయనను మనము ఆరాధించేవారిగా ఉంటూ ఆయననట మనము గణపరచాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా రెండోది ఏంటంటే వాక్యానికి లోబడమే దేవుని గణపరచడం అట. దేవునికి స్తోత్రం. మనం మాటల ద్వారా ఆయన్ని ఏదో పొగడడం అని కాదు, కానీ చూడండి, నా తల్లిదండ్రులు లేకపోతే నా సహోదరులు లేకపోతే నా కుటుంబ సభ్యులు నాకు ఇష్టమని మనం చెప్పడం కాదు, వాళ్ళు చెప్పినట్టుగా మనము నడుచుకోవడమే గొప్ప. దేవునికి స్తోత్రం. అదేవిధంగా దేవుణ్ణి కనపరచడం అంటే ఏదో ఆరాధనలో మనం చేతులెత్తి పైకెత్తి గట్టిగా ఆరాధన చేసడం, లేకపోతే కన్నీళ్లు కొన్నిసార్లు కార్చడము, అది కాదు. కానీ అవి మంచివే, కానీ వాటికంట గొప్పది ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి లోబడమే గణపరచడం అట. దేవునికి స్తోత్రం. కానీ మనము ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నాయంటే సేవకులు మనకి ప్రేమగా మాట్లాడిన మాటలు మనం తీసుకుంటాము, ఆశీర్వకరమైన మాటలు కానీ మనం తీసుకుంటాం. కానీ అదే వాక్యం నుంచి మనకి హెచ్చరికలు వచ్చినప్పుడు మనం తీసుకునే వారిగా ఉండము. ఏంటి పాస్టర్ గారు ఇలాగన్నారు లేకపోతే అలాగన్నారు అని అనుకుంటాం. కానీ గమనించండి, దేవుని యొక్క వాక్యము మనకి ప్రేమించేటప్పుడు చాలా చక్కగా తీసుకోవాలి, మనకి గద్దించేటప్పుడు ఇంకా చక్కగా మనము తీసుకోవడమే దేవుణ్ణి గణపరచడము. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఏ వ్యక్తులైతే గణపరుస్తారో ఆ వ్యక్తుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇతరుల పైన ప్రేమ చూపించడమే. నిజంగా ఆ రోజుల్లో మిషనరీ వాళ్ళు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించారు కాబట్టి అనేక మంది లేకపోతే అనేక దేశాల పట్ల ప్రేమను చూపించి వారు ఏంటంటే ఎంతో కొంత వారికి కలిగింది ఏంటంటే ఇతరులకి పంచిపెట్టారు. అంటే ఒక వ్యక్తి నిజంగా దేవుణ్ణి గణపరిచే లక్షణాలు ఉన్నాయంటే తన దగ్గర ఉన్న ధనాన్ని అలాగ ఉంచుకొని తన తరానికి, లేకపోతే తన దగ్గర ఉన్న ధనాన్ని ఉంచుకొని అలా ఉంచుకోవడం అని కాదు, కానీ
నిజంగా దేవుణ్ణి గణపరిచే లక్షణాలు ఆ వ్యక్తిలో ఉన్నాయనుకోండి, తనకు తెలిసిన ఇతరులకైనా కొంచెమైనా సహాయం చేసే లక్షణం కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఉన్న ధనమేకం పంచేయడం అని కాదు, కానీ తనకు కలిగినది తనకి దేవుడు మాట్లాడినప్పుడు చూడండి, మన కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూసినప్పుడు మనకు ప్రేరేపణ వస్తుంది, వీళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. అలాగే మనము సహాయం చేయడమే దేవుని గణపరచడం అట. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనం ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుని పరిచర్యలో మనము సహాయం చేయడము కూడా దేవుణ్ణి గణపరచడం అనట. దేవునికి స్తోత్రం. నిజంగా ఎన్నో ఆలయాలు కానీ, లేకపోతే ఎన్నో మందిరాలు కానీ, లేకపోతే ఎన్నో స్తుతి కూటాలు కానీ, ఎన్నో బయట జరిగిన సభలు కానీ, ఇవన్నీ జరిగాయి. లేకపోతే వీటి ద్వారా అనేక మంది రక్షణ మార్గంలోకి వచ్చారనంటే ఆయా వ్యక్తులు దేవుడు వారికి చేసిన మేలుకు గాను దేవుని పరిచర్యకి వారి సహాయం చేయడమే దేవుణ్ణి గణపరచడమట. దేవునికి స్తోత్రం. నిజంగా భక్తుల యొక్క జీవితాలను కూడా మనం చూసినట్లయితే ఎందుకు ఆయా భక్తుల్ని దేవుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంచాడంటే ఆయా భక్తులు దేవుణ్ణి గణపరిచారు కాబట్టి దేవుడు ఆ స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దావీదు గారిని చూసినట్లయితే ఒక గొల్లవాడు, ఒక గొర్రెలకు కాచినవాడు. అలాంటి వ్యక్తి దేవుని హృదయానుసారుడు అయ్యాడు. లేకపోతే ఇజ్రాయిల్ దేశానికి ఒక రెండో రాజుగా ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడంటే దేవుని ప్రతి సందర్భాల్లో గణపరిచేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా దానియేలు జీవితాన్ని మనం చూసినట్లయితే పరాయి దేశంలో ప్రార్థన చేయడానికి కూడా అవకాశం లేకపోయినా కూడా అలాంటి సందర్భాల్లో ప్రార్థన చేసి రాజు యొక్క కళ భావాన్ని వివరించి దేవుణ్ణి గణపరిచే సందర్భాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అనుకోవచ్చు, దానియేలు నీకు ఎంత జ్ఞానం వచ్చింది, లేకపోతే నువ్వు తెలివైన వాడు అని రాజు పొగిడితే అది నా చిత్తం కాదు, అది దేవుడిచ్చింది అని దేవుని నామాన్ని పొగుడుతూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో చూడండి, ఒక ఉద్యోగం మనకు వచ్చినా, లేకపోతే వ్యాపారంలో మనం మంచిగా ఉన్నా, కొంతమంది అంటారు అబ్బా నీ తెలివితేటలు అబ్బా నిజంగా నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావా అంటే, అప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే ఇది నా జ్ఞానం కాదు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం అని ఆయనను పొగిడేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే మన చిత్తము లేకపోతే మనకు వచ్చిన తెలివితేటలు నా కష్టాజితం నాదే అని అంటే నా 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 అన్నాం అనుకోండి, చివరికి అదే నానే మిగిలిపోతుంది. కానీ మనము దేవుణ్ణి ముందు పెట్టి దేవునికి మనము లోబడేవారిగా ఉండి ఆయన గణపరిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనము మోషే గారి జీవితాన్ని చూసిన ఆయన దేవుడు ఎప్పుడైతే ఆయన్ని పిలిచాడో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను కానాను దేశానికి తీసుకువెళ్ళమని చెప్పినప్పుడు అనేక సందర్భాలలో ప్రార్థనా కూటకాలు ఎన్నో జరిగాయి. దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వారు మానసికంగా ఎన్నోసార్లు కృంగిపోయిన ఏటి కష్టాలు నాయన ఆ ఐగుప్తు దేశంలోనే చాలా చక్కగా ఉండేది, ఫరో ఎన్నో విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా చాలా చక్కగానే ఉండేది ఏంటి అని అనేటప్పుడు తన వాక్యము ద్వారా వాళ్ళకి బోధిస్తూ దేవుణ్ణి గణపరిచే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా అబ్రహాం గారి జీవితాన్ని చూసినట్లయితే కుమారుడిని, తన సొంత కుమారుడిని కూడా బలి ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా యోబు గారి జీవితంలో కూడా సమస్తము పోయినా కూడా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అని ఎన్నోసార్లు యోబు గారు కూడా దేవుని గణపరిచేవాడిగా ఉన్నాడు. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి. మనం చూసినట్లయితే 1 సమూయేలు 2:30 చివరిలో మనం చూసినట్లయితే నన్ను గణపరిచే వారికి నేను గణపరిచేదను. నిజంగా ఆ వ్యక్తులు కానీ ఆ భక్తులు కానీ ఆ విధంగా దేవుణ్ణి గణపరిచారు కాబట్టి కొంతమందిని దేవుడు ఒక ఆస్తి కర్తలుగా ఉంచాడు, కొంతమంది రాజులుగా ఉంచాడు, కొంతమందిని ప్రధానమంత్రి స్థానంలో కూడా ఉంచాడు. ఈరోజు నీవైనా నేనైనా మన వ్యక్తిగత జీవితంలో దేవుని గణపరిచి ఆయనకి మహిమపరిచే వారిగా ఉంటే దేవుడు ఏంటంటే మనల్ని కూడా గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. విన వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాము. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నీకు వాక్యము ద్వారానైనా మరొకసారి నైనా మాతో మాట్లాడినా నీ కృపను బట్టి నీకు వందనాలు దేవా తండ్రి. నాన్న ఎంతవరకు దేవ తండ్రి మా జీవితంలో నేను గణపరిచే వారిగా ఒకవేళ మేము లేకపోతే దేవ తండ్రి మమ్మల్ని క్షమించండి దేవా. ఇకనైనా నువ్వు కూడా దేవ తండ్రి మేము గణపరిచే వారిగా
ఉండేటట్లుగా కృపను దయచేయమని కోరుకుంటున్నాను దేవా. ఒకసారి దేవ తండ్రి నేను మా వ్యక్తిగత జీవితాలలో నేను మేము మర్చిపోయినట్లు ఉంటే దేవ తండ్రి మమ్మల్ని క్షమించండి దేవ తండ్రి. నేను మేము ఈ స్థితిలో నేను ఈ పరిస్థితిలో నేను ఎంత చక్కగా ఉన్నాము అని అంటే అది కేవలం నీ యొక్క కృపను బట్టి మాత్రమే దేవ తండ్రి. నాయన దినాలు అతి భయంకరంగా ఉన్నాయి దేవ తండ్రి. నాయన రోజుకి నాయన తండ్రి 20 నుంచి 30 మంది మా ఆంధ్రప్రదేశ్లోనే తండ్రి మరణిస్తూ ఉన్నారు దేవ తండ్రి. ఎండ తాకిడి దేవ తండ్రి. నాయన నీ చిత్తము దేవ తండ్రి. నాయన మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం నీ యొక్క కృపను బట్టి దేవ తండ్రి. నాయన దేశం నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను దేవ, రాష్ట్రం నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము దేవ తండ్రి. నాయన నీ చిత్తానుసారంగా నడిపించిన దేవ తండ్రి. ఈ ఎండ తాకిడికి వేడి తాకిడికి దేవ తండ్రి నాయన ప్రతి ఒక్క కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు క్షేమంగా ఉండే కృపను దయచేయమని కోరుకుంటున్నాను దేవా. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో దేవా నీ మందిరానికి వచ్చిన వారిని దేవ తండ్రి శ్రేయ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి దేవ తండ్రి. వారు చేసిన ప్రతి పనులు నువ్వు తోడుగా ఉండమని కోరుకుంటున్నాను దేవ తండ్రి. సంఘం నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను దేవ తండ్రి. చంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని నన్ను తండ్రి మంచి ఆరోగ్యము దయచేయండి దేవ తండ్రి. క్షేమంగా ఉండే కృపను కూడా దయచేయమని కోరుకుంటున్నాను దేవ తండ్రి. అదేవిధంగా దేవ తండ్రి నేను మరొకసారి నేను సేవకుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను దేవా. ఆయన చేస్తున్న పరిచర్యలు మీరు తోడుగా ఉండండి దేవ తండ్రి. రానున్న దినాల్లో దేవ తండ్రి సేనైనా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా నన్ను దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవ. మరొకసారి దేవ తండ్రి నూతన మందిరం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం దేవ తండ్రి. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవ తండ్రి మా యొక్క గుప్పెలు విప్పి దేవ తండ్రి నీ మందిరానికి కట్టడానికి దేవ తండ్రి సహాయం చేసి కృపణ దేవ దయచేయమని కోరుకుంటున్నాం దేవ తండ్రి. నేను త్వరలో మేము దేవ ఆ మందిరంలో నేను మోకరించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభువు నామములో